గుడ్ మార్నింగ్ మై డియర్ ఎస్బిఎమ్స్. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక మణిహారంలా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్తో పాటు నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ అన్నటువంటి ప్లానింగ్తో ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతమే మనకి ఫ్యూచర్ సిటీగా మారబోతున్నటువంటి ప్రాంతం. గవర్నమెంట్ ఫోకస్ చేస్తూ 30,000 ఎకరాలని డెవలప్ చేస్తుంది. మీకు ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి కంపెనీ అమెజాన్ డేటా సెంటర్. ఇక్కడ మీకు పవర్ ప్లాంట్ కూడా చాలా పెద్ద పవర్ ప్లాంట్ అనేది ఇవ్వడం జరిగింది, చూడండి. సో ఈ యొక్క పవర్ ప్లాంట్ మన ఇండియాలోనే 3 ఉంటాయి. సో అందులో ఒకటి మనకి ఇక్కడ ఉంది. సో పెద్ద స్థాయిలో ఈ యొక్క ప్రాంతం డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రాంతం అంతా కూడా రానున్న రోజులలో ప్రస్తుతం ఉన్నటువంటి హైటెక్ సిటీ ఏదైతే ఉందో దానికంటే 10 రెట్లు ఇంకా అద్భుతంగా డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ కనుచూపు మేర అన్నీ కూడా రోడ్స్ ప్లాటింగ్ అనేది చేయడం జరిగింది, 1000 ఎకరాలు. సో మనకి ఈ ప్రాంతంలోనే అమెజాన్ డేటా సెంటర్, ఫాక్స్కాన్ అండ్ యాపిల్ కంపెనీ ఈ ప్రాంతంలోనే మనకి ల్యాండ్స్ అలొకేషన్ కూడా అవ్వడం జరిగింది. మరి రానున్నటువంటి ఇంకో 10 సంవత్సరాలలో హైటెక్ సిటీలో ఈరోజు ఎలాంటి ధరలు పలుకుతున్నాయో అలాంటి ధరలు పలుకుతాయని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. అంత గ్యారంటీడ్గా మనకి ఇక్కడ కనబడతా ఉంది. సో మరి ఈ ప్రభుత్వం అయినా ఇంకే ప్రభుత్వం అయినా, ప్రభుత్వాలు మారిన కంపెనీలు మాత్రం 100% ఇక్కడ ల్యాండ్స్ అలొకేషన్ చేసి వాటికి డెవలప్మెంట్ అనేది ఎవరు ఆపేటువంటి పరిస్థితుల్లో లేకుండా డెవలప్మెంట్స్ అనేది చేయడం జరుగుతూ ఉంది.